స్కూల్ కాలేజీల వద్ద మత్తు పదార్థాలు అమ్మితే సహించేది లేదని తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ చిన్న గోవింద్ ఆదివారం తెలిపారు. డ్రగ్స్ మత్తు పదార్థాల కోసం ప్రత్యేక బృందాలతో తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తిరుపతి రూరల్ మండలం పరిధిలో స్కూళ్లు, కాలేజ్ సమీపంలో షాపులు, హోటల్స్ వద్ద ప్రత్యేక బృందాలతో తనిఖీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు, చట్టవిరుద్ధ వస్తువుల అమ్మకాలపై కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించారు. చిన్నారులకు, విద్యార్థులకు ఇలాంటి వస్తువులు విక్రయించొద్దని షాపు యజమానులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. మత్తు పదార్థాల నిర్మూలన కోసం నిరంతరం తనిఖీ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం లాంటివి చేస్తే సహించేది లేదన్నారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎక్కడైనా అక్రమంగా గంజాయి అమ్మకాలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.